This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So ఈరోజు మన ఫైనల్ సెషన్ ఆఫ్ Kubernetes క్లాస్ అండి అండ్ ఇట్స్ విల్ బి మోస్ట్లీ థియరిటికల్ యాక్చువల్గా బికాస్ ఆఫ్ మోస్ట్లీ నాన్ టెక్నికల్ థింగ్స్ గురించి మాట్లాడతాము. సో ఫస్ట్ వచ్చి దాంతో ఫస్ట్ మనం టార్గెట్ చేయాల్సింది వచ్చి మనకి సర్టిఫికేషన్స్. మీరు ఏ సర్టిఫికేషన్స్ గురించి అర్థం చేసుకోవాలి దాని గురించి మాట్లాడదాం. రెండోది వచ్చేసరికి మీకు మీకు జాబ్ మార్కెట్ ఎలా ఉంది, మీకు జాబ్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ మీకు పరిస్థితి ఎలా ఉంది, మీకు జాబ్ మార్కెట్ అని చెప్పి. ఓకే, మూడోది వచ్చేసరికి మీకు సివి ప్రిపరేషన్ అండి. మీకు నాలుగోది వచ్చేసి మీకు హ్యాండ్లింగ్ ద ఆర్ ప్రొఫైల్ క్రియేషన్ ఇన్ జాబ్ పోర్టల్స్, బోత్ నౌకరీ కానీ అండ్ మీరు మాన్స్టర్ మీకు తర్వాత ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ అండ్ సిక్స్త్ వచ్చేసరికి Q&A మీకు. సో కాబట్టి వీటి గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఆబ్వియస్ గా మీకు ఫస్ట్ వచ్చి సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడాలండి. నా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే మనకి మీకు 3 డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనేది ఇస్తున్నారు యాక్చువల్గా. మీకు ఒకటి వచ్చి సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్, ఇంకోటి వచ్చి సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ అప్లికేషన్ డెవలపర్, ఇంకోటి వచ్చి సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఉండాలా. నేను ఈ రెండు కంప్లీట్ చేశానండి, ఇది కంప్లీట్ చేయలేదు యాక్చువల్గా. బట్ కాబట్టి మీకు మనం ఏదైతే కోర్స్ గురించి మాట్లాడామో, ఏదైతే డిస్కస్ చేసామో ఎన్ని రోజులు, దాన్ని యూజ్ చేసుకొని మీకు సికేఏ అండ్ సిక్యాడ్ అనేది మీకు సర్టిఫికేషన్స్ రెండు కూడా చేయొచ్చు. రెండు అవసరం లేదు, సికే ఒకటి చాలు మీకు. నేను ఏంటంటే రెండు రాశాను, రెండు ఎక్స్పైర్ కూడా అయిపోయినాయి. ఒకటి వచ్చి లాస్ట్ ఇయర్ అయింది, ఒకటి వచ్చి ఈ సంవత్సరం అయిపోయింది. 3 years వ్యాలిడిటీ. అంటే రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదండి నాకు, ఎందుకంటే బియాండ్ దట్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోయింది. సో కాబట్టి ఎవరు కూడా సర్టిఫికేషన్ బేస్ చేసుకొని నాకు జాబ్ ఆఫర్ చేయరు. బట్ ఎనీవే నాకు అన్ని సర్టిఫికేషన్ కూడా అయిపోయి ఎక్స్పైర్ కూడా అయిపోయినాయి. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు సికే అండ్ సిక్యాడ్ మిగతా సర్టిఫికేషన్స్ లో పోల్చినప్పుడు డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అండి, బికాస్ దీస్ ఆర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నమాట. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే దట్ మీన్స్ 100% ప్రాక్టికల్, 100% ప్రాక్టికల్ ఉంటాయి మీకు. సో కాబట్టి అదే నేను దేంతో పోలుస్తానంటే మీకు ఎస్ఐ ఎగ్జామ్స్ లాగా పోలుస్తాను. మీకు వీళ్ళు పెడతారు కదా, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద టెస్ట్ ఏంటంటే ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తాలి, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ ఎన్ని కిలోమీటర్లు, 3, 4, 5 అండి, బట్ పరిగెత్తాలి బేసిక్ గా. సో కాబట్టి అప్పటికప్పుడు లేచి నేను ఆ రోజు పరిగెత్తుదామంటే కుదరదు, ఎందుకంటే అలా పరిగెత్తు కొంతమంది చనిపోయారు కూడా, గుండాకి చనిపోయారు యాక్చువల్ గా. సో కాబట్టి ఏం చేయాలా, మీకు ఎస్ఐ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి రోజు పరిగెత్తి ప్రాక్టీస్ చేయాలి, బాడీని ఎట్లా చేసుకొని అప్పుడు మాత్రమే మీరు పరిగెత్తగలరు మీకు. సో అలాగే ఇక్కడ కూడా మీకు డైలీ ప్రాక్టీస్ అండి, డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏంటంటే ఆ స్పీడ్ అలవాటు అవుద్ది మీకు. రెగ్యులర్ సర్టిఫికేషన్స్ అనుకోండి, మీకు ఎంసీక్యూ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి ట్రూ ఫాల్స్ లేకపోతే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుని ఈజీ అయిపోతుంది అనమాట. మీరు ఎక్కడ కోడ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ద సేమ్ కేస్ విత్ మీకు క్యూబర్నెటీస్ సర్టిఫికేషన్స్ ప్యూర్ గా ప్రాక్టికల్. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టికల్ చేసి అక్కడికి వెళ్తే అది మీకు క్లియర్ చేయడానికి అంత ఈజీ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి వితౌట్ దట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఆ ప్రాక్టీస్ లేకుండా క్లియర్ చేయడం చాలా ఇంపాసిబుల్. సో కాబట్టి నేను ఏదైతే మీకు క్లాసెస్ చెప్పానో అది చాలా వరకు ఇట్స్ ఎనఫ్ అండి మీకు. అది కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు క్లియర్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఎలాగ మనం రిజిస్టర్ అవ్వాలంటే మీకు లైనక్స్ ఫౌండేషన్ అని ఉంటుంది. మీకు లైనక్స్ ఫౌండేషన్ ఉంటుందండి. లైనక్స్ ఫౌండేషన్స్ కి వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి అకౌంట్ క్రియేట్ చేసేయాలి. అయితే మీరు చూసినట్లయితే ఇట్స్ కాస్ట్లీ అండి, మీకు ఒక రకంగా చూస్తే మీకు కాస్ట్లీ అన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి సర్టిఫైడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ సికేఎస్, సర్టిఫైడ్
మీకు స్పెషలిస్ట్. నేను ఈ ఎగ్జామ్ ఫెయిల్ కూడా అయ్యాను తెలుసా మీకు యాక్చువల్గా, అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదులేండి, నా సైడ్ మిస్టేక్ ఉంది, బట్ ఫెయిల్ ఈజ్ ఫెయిల్ ఎనీవే. సో నేను పాస్ అయింది వచ్చి మీకు ఈ 2 కూడా కంప్లీట్ అయిపోయాయి సర్టిఫికేషన్స్ ఇట్లా వస్తుంది అనమాట మీకు అయిపోయినాక. సరే ఒకవేళ రాయాలనుకున్నారనుకోండి, మీరు ఏం చేయొచ్చు, మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సికేఎస్ ఆర్ సిక్యాట్ రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలా, సెర్చ్ చేయాలి మీకు. మీరు డిస్కవర్ ఇక్కడికి వచ్చి లెర్నింగ్ పాత్ ఇట్లా కాకుండా సో రిసోర్సెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ సర్టిఫికేషన్ క్యాటలాగ్ పోదాం మనం. సో సర్టిఫికేషన్ క్యాటలాగ్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి. సో క్యూబర్నెటీస్ చూస్తే $395 ఉందండి మీకు. దెర్ ఆర్ సమ్ కూపన్స్, ఒక $50 మీకు ఇది వస్తుంది. కాకపోతే అది $50 వాళ్ళు ఇచ్చినా కూడా 18% సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. సో కాబట్టి ఇది మీకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి కిందకు వచ్చి మీరు ఏం చేస్తారు, ఎన్రోల్ అని చెప్పాలి. ఎన్రోల్ వచ్చి పేమెంట్ అంతా మీకు చేసుకున్నాక, మీకు పేమెంట్ అంతా అయిపోయినాక సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ చూడండి, మీకు 2 hours ఎగ్జామ్ అండి. 2 hours ఐ థింక్ 17 కానీ 19 కానీ క్వశ్చన్స్ వస్తాయి మీకు. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ లో వచ్చి మీకు సబ్ క్వశ్చన్స్ ఉంటాయండి. సర్టిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years. నౌ బ్లాక్ ఫ్రైడే రోజు ఆ టైంలో చెక్ చేస్తే మీకు 50% ఆఫ్ తో కూడా వస్తుంది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు అంటే ఒకసారి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఎగ్జామ్ కి రిజిస్టర్ అయ్యా అనుకోండి, నెక్స్ట్ 1 year లోపల మీరు రాయొచ్చండి మీకు. అండ్ గుడ్ థింగ్ ఈజ్ ఒక రీటేక్ ఇస్తాడు అనమాట. మీకు ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీకు ఒక రీటేక్ ఇస్తారు. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు ఇది వస్తుంది అనమాట. అండ్ ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎగ్జామ్ మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే అన్ని కూడా ఇట్లా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కింద వచ్చి మీకు కరికులం అంతా ఇచ్చి ఉంటాడు, మీకు ఏమేం చేయొచ్చు అని ఇక్కడ నుంచి చూడండి, మీకు కరికులం అంతా ఇచ్చి ఉంటారు మీకు. సో కాబట్టి ఇట్స్ నాట్ ఎ టఫ్ ఎగ్జామ్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఎగ్జామ్, ఇట్స్ ఏ ఎంజాయబుల్ ఎగ్జామ్. మీరు చదివితే ఎలా ఉంటుందంటే, మీకు మ్యాథ్స్ బాగా చేసి మనం ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేసినప్పుడు ఎట్లాగైతే మనం వీ ఫీల్ హ్యాపీయో, అలాగే ఇక్కడ కూడా యూ ఫీల్ హ్యాపీ అనమాట మనకి. సో ఈ ఎగ్జామ్ రాసి మీరు పాస్ అయినప్పుడు ఇట్స్ ఎ గుడ్ వన్ యాక్చువల్ గా మీకు. సో కాబట్టి మీకు ఫినాన్షియల్ గా ఇబ్బందులు లేవు, మీకు స్పెండ్ చేయగలరు. ఎందుకు అంటే మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి $395 అన్న అనుకోండి మీకు. సో $395 ఉంది మీకు. ఓకే, సో కాబట్టి ఆబ్వియస్ గా అంటే 3940 వేసుకోండి, అంటే ప్లస్ 80 అడిషనల్ $80 వేసుకోండి మీకు. ఎందుకంటే ట్యాక్స్ ఇండియా నుంచి రాస్తున్నారు కాబట్టి ఇది సర్వీస్ కింద వస్తుంది కాబట్టి 18% జిఎస్టీ వస్తుంది కాబట్టి ప్లస్ 18 475 మీకు, ఆర్ 480 వేసుకోండి ప్లస్, అంటే మీకు 475 సరిపోద్దులేండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంటూ 85 వేసుకున్నాను అనుకోండి, మీకు సమ్వేర్ లైక్ 40,000 అవుతుందండి మీకు సర్టిఫికేషన్. మీకు 40,000 అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి మీకు మీరు రాసే పని అయితే మీకు ఈ సర్టిఫికేషన్ తీసుకోండి, మీకు సర్టిఫికేషన్ తీసుకొని రాయండి. ఇట్స్ వర్త్ యాక్చువల్ గా, ఎందుకంటే సర్టిఫికేషన్ అందరూ చేయరని తెలుసు అన్నమాట, కాస్ట్లీ అని అందరికీ తెలుసు. బట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కేవలం సర్టిఫికేషన్ చేసినంత మాత్రం మీకు జాబ్ వచ్చేస్తాను కాదు. సో నేను ప్రతిరోజు ఇంటర్వ్యూలు చూస్తాను కదా, వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్స్ మీకు చెప్పిన దానికంటే కూడా బియాండ్ బై ఎక్కడా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు అడగలేదండి మీకు. సో కాబట్టి మీకు ఆబ్వియస్ గా మీరు చూసినట్లయితే మీకు ఏది బెస్ట్ అది తీసుకొని సీకే రాయండి చాలు, సీకే అంత అవసరం లేదు మీకు. ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకొని మీకు ఎన్రోల్ టుడే అని చెప్పి పేమెంట్ అంతా చేసి మీకు చేశారనుకోండి, వాళ్ళ ఒక బుక్ కూడా ఇస్తారు, ఒక పీడిఎఫ్ ఇస్తారనమాట మీకు. లైనెక్స్ లో మీరు చేయాలనుకుంటున్నారు అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం పెద్ద మానిటర్ ఉండేది చూసుకోండి, ఎందుకంటే మీరు రిమోట్ గా లాగిన్ చేసి దాని మీద మొత్తం కోడ్ చేయాల్సి వస్తుంది. చూడడానికి కూడా ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చి సీకే ఇక్కడ వచ్చి యూజర్ గైడ్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్ గా మీకు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ లో మనకి ఒక బ్లూ బుక్ ఒకటి ఇస్తాడు యాక్చువల్ గా మీకు. మీరు డాక్యుమెంటేషన్, దిస్ ఇస్ గుడ్ వన్, ఇదండి మీకు. మీరు చూసినట్లయితే సో ఎగ్జామ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మీకు ఎగ్జామ్స్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ మీద ఉన్నదే మీకు
లెఫ్ట్ సైడ్ లో వచ్చి క్వశ్చన్ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 17 కానీ 19 కానీ ఈ రెండు క్వశ్చన్స్ లో ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీకు వెయిటేజ్ ఉంటుంది, పైన ఇస్తాడనమాట వెయిటేజ్. ఈ క్వశ్చన్ కి ఎంత వెయిట్, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓకే, డ్యూ టు సమ్ రీజన్ ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయారంటే దాన్ని మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి, అక్కడే వెయిట్ చేయొద్దు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వెయిటేజ్ దగ్గర తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూసారా మీకు, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వెయిటేజ్ వచ్చి ఇక్కడ ఉంచుకోండి, మీకు టాస్క్ వెయిట్ 4 అని కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, మీకు క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, నేమ్ స్పేస్ ఇదంతా కూడా ఏం చేయాలని, నేమ్ స్పేస్ ఏ స్టేజింగ్ లో చేయాలో, ఏ క్లస్టర్ అని కింద యాక్చువల్ క్వశ్చన్ ఇచ్చి ఉంటాడు మీకు, మీకు కింద క్వశ్చన్ ఇచ్చి ఉంటారు మీకు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు చిన్న ల్యాప్టాప్ 14 ఇంచ్ ల్యాప్టాప్ లేకపోతే 15 ఇంచ్ ల్యాప్టాప్ పైన ఇక్కడ ఈ పిక్చర్ చూసారా, ఇక్కడ వచ్చి మీకు మీ వీడియో రోల్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు, ఇక్కడ మీ రోల్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి ఎగ్జాక్ట్ సేమ్ ఉంటుందండి మీకు. నా మీరు ఏం చేస్తారంటే మీకు నాకు తెలిసి సీకే ఎగ్జామ్ కి ఐ థింక్ 4 క్లస్టర్స్ ఇస్తారనమాట మీకు. సీకే వచ్చి మీకు అంటే నేను చేసినప్పుడు సీకేడ్కి వచ్చి 6 క్లస్టర్స్ ఇస్తారు మీకు, 6 క్లస్టర్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్లస్టర్ లో చేయాలా, అది కూడా ఇక్కడ చెప్తారు అనమాట మీకు. కింద మీకు ఏమవుద్దంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చెప్తారు మీకు, ఇక్కడ మీరు చూస్తే చూడండి ఏ కాంటెక్స్ట్ లో పని చేయాలి ఇక్కడ చెప్తారు. అండ్ కమాండ్ కూడా ఇస్తారు కింద మీరు చేంజ్ అవ్వడానికి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు మీకు చేంజ్ చేసేది అనుకోండి మీకు. సో ఆటోమేటిక్ గా మీకు ఏం జరుగుద్ది, ఆటోమేటిక్ గా మీకు దాన్ని ఏమంటారు ఆ జాగ్రత్తగా ఉండాలండి మీకు. అక్కడ దానికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వచ్చి మీరు చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ చేంజ్ చేసినాక మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది అంతా కూడా మీకు. ఓకే, సో అందుకే మీకు మనం మేనిఫెస్టో క్రియేట్ చేసేటప్పుడు మీరు బాగా గుర్తుండి చూసుంటే, నేను చాలా చోట్ల మేనిఫెస్టో నేను క్రియేట్ చేయాలి ఎకో అని చెప్పి మేనిఫెస్టోని ఇచ్చేసి కేయు అప్లై -y ఇట్లా ఇచ్చాను అనమాట. ఇట్లా ఇచ్చాను మీకు. అంటే వాళ్ళు అడిగితే తప్ప పలానా చోట ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసి పెట్టండి అని స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్తే తప్ప మీరు చేయకూడదు, ఎందుకంటే టైం వేస్ట్ యాక్చువల్ గా. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట మీకు. అండ్ డాక్యుమెంటేషన్ మీరు తిరిగి వెళ్ళొచ్చు అండి మీకు. నేను ఏం చేస్తానంటే మీకు kubernetes .io kubernetes.io.docs వెళ్ళొచ్చు మీకు. డాక్స్కి వెళ్ళొచ్చు మీకు. అంటే ఇమాజిన్ మీకు వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే ప్లీజ్ క్రియేట్ డిప్లాయ్మెంట్ యూజింగ్ సో అండ్ సో ఇమేజ్ ఆన్ ద పోర్ట్ ఆన్ సో అండ్ సో అన్నారు అనుకోండి, మీరు అప్పటికప్పుడు పోయి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇమీడియట్ జనరేట్ చేయొచ్చు. ఎలాగా మీకు నార్మల్ గా ఐ థింక్ కే అనేది ఏలియాస్ ఆల్రెడీ ఉంటుంది, లేని పక్షాన ఏలియాస్ కేయు ఈజ్ ఈక్వల్ టు మీరే సెట్ చేసుకొని కేయు ఇమీడియట్ గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుద్ది, కేయు క్రియేట్ డిప్లాయ్ వాడు ఇచ్చిన -1 ఇమేజ్ ఎంజినిక్స్ లేటెస్ట్ -replicas 3-o YAML -dry run అన్నారు అనుకోండి మీకు, అవునా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుందిగా. మీకు డ్రై రన్ అన్నప్పుడు వచ్చేస్తుంది, దాన్ని కాపీ చేస్తారు మీకు. అంతేగాని మీరు ఇక్కడికి వెళ్ళి నేను డాక్స్కి వెళ్తాను, డాక్స్కి వెళ్ళి ఇక్కడ వచ్చి మీకు డిప్లాయ్మెంట్ ఇస్తాను, అది రావడం కొంచెం టైం పట్టుద్ది, మళ్ళీ ఇక్కడికి వచ్చి కాపీ చేస్తాను, నో, అలాంటి పనులు చేయకూడదు. మీరు చేయొచ్చు, టైం అనేది మీకు సరిపోదు అనమాట. క్యూబర్నెటీస్ ఎగ్జామ్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ని ఎగ్జామ్ లో మీకు టైం ఇస్తారు 2.5 hours 3 hours, ఈ ఎగ్జామ్ లో టైం ఉండదు మీకు. అదే మీ శత్రువు అనమాట యాక్చువల్ గా. సో కాబట్టి మీకు ఇది చేయొచ్చు అనమాట. మీకు ఈ విధంగా ఉంటుంది, మీరు యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ పిక్చర్ లో ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో అందుకనే మీకు ఏమైనా కొంచెం ఎక్స్టర్నల్ మానిటర్ పెద్ద ఎన్విరాన్మెంట్ పెద్ద ఉంటే బాగా క్లారిటీ వస్తుంది. అయితే దీని ఎగ్జామ్ రాసే ముందు ఒక ½ hour ముందే నేనైతే ఈ ఎగ్జామ్ ఎప్పుడు రిజిస్టర్ చేస్తానంటే ఎర్లీ మార్నింగ్ రాస్తానండి, 4 కానీ 5 o'clock. ఆ టైంలో ఇంటర్నెట్ చాలా ఫాస్ట్ ఉంటుంది, మీకు లోడ్ ఉండదు కాబట్టి మీకు, అండ్ ప్రశాంతంగా ఉంటుంది, గోల్ ఉండదు. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే గోల్ ఉండదు, ఎందుకంటే మీరు మాత్రం ఆ రూమ్ లో ఉండాలా. వాళ్ళు క్లియర్ కట్ గా అన్ని అడుగుతారండి, పైన టేబుల్ పైన ఉంది, కింద ఉంది, పక్కనే ఉంది, కుడి ఎడమ అన్ని చూపించేది. అండ్ దెన్ మీకు ప్రాక్టర్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీకు సో ఫోన్లు గీన్లు అన్ని కూడా బయట పెట్టేసుకొని, మీకు వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి మీకు. సో వాచ్లు గీచ్లు ఏం వేసుకోకుండా మీకు సో అన్ని అడుగుతారు అనమాట మీకు. సో హెడ్సెట్ గానీ మీకు మైక్ ఆన్ లో పెట్టాలి, అన్ని ఉంటాయండి మీకు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జామ్, రాయండి, రాసి మీరు చేయొచ్చు అనమాట మీకు. ఐ థింక్ 24 hours లో మీకు ఇది వచ్చేస్తుంది, మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది మీకు. ఓకే, అండ్ నేను కొన్ని డెమో క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ఇచ్చానండి మీకు. ఇక్కడ మీకు కేట్ డేస్కి వచ్చారు అనుకోండి మీకు.
కిందకు వస్తే సీకే సీక్యాడ్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాను మీకు. ఇక్కడ వచ్చే స్క్రీన్ షాట్స్ కొన్ని, ఆ తర్వాత మీకు సీకే క్వశ్చన్స్ కొన్ని. అగైన్ ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ అండి, వాళ్ళు మారుస్తూ ఉంటారు క్వశ్చన్స్. మీకు డమ్స్ మీద నమ్మకాలు పెట్టుకోవద్దు మీకు. సో నేను చెప్పాను చూస్తారా స్క్రీన్ షాట్, ఇక్కడ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి, మీరు మార్క్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కి వెయిటేజ్ ఉంటుంది మీకు. ఓకే, మీకు నేను చెప్పాను చూసారా ఏమంటారు ఇక్కడ మీకు, మీకు కాంటెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూబ్సిటిఎల్ యూజ్ కాంటెక్స్ట్ హెచ్కేఎస్ అది సెలెక్ట్ చేస్తా. కింద వచ్చింది చూడండి, క్రియేట్ ఏ న్యూ నెట్వర్క్ పాలసీ నేమ్డ్ allow from port namespace that allows ports in the existing namespace internal to connect to port 80 and other ports in the same namespace. Okay, ensure that new network policy does not allow to access ports not listening on port 80, does not allow access for ports not in the namespace. సో ఇలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా జనరేట్ చేయడం కష్టం కాబట్టి నేనైతే ఏం చేస్తాను, మనం ఇక్కడికి వచ్చి ఓకే ఆబ్వియస్ గా నెట్వర్క్ పాలసీ అన్నాం అనుకోండి మీకు. ఓకే, నెట్వర్క్ అంటే మీరు డాక్స్కి వెళ్ళొచ్చు. డాక్స్కి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఇది కాపీ చేసుకొని ఏదైనా ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది, నోట్ ప్యాడ్ కాపీ చేసుకొని ఆబ్వియస్ గా దాని పేరు ఏమి ఇచ్చాడు, పేరు వాడు చెప్పిన పేరు ఇచ్చుకోవాలి. పేరు ఏంటి మీకు, పేరు వచ్చి అలౌ పోర్ట్ ఫ్రమ్ నేమ్ స్పేస్ అని ఇచ్చేసాం. దట్ అలౌస్ పార్ట్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ నేమ్ స్పేస్ ఇంటర్నల్ టు కనెక్ట్ టు ద పోర్ట్ 88 అదర్ పార్ట్స్ ఇన్ ద నేమ్ స్పేస్. సో కాబట్టి ఏం చేస్తాము, ఇది సేమ్ నేమ్ స్పేస్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఆబ్వియస్ గా మీకు సేమ్ నేమ్ స్పేస్ అడుగుతున్నాడు కాబట్టి డిఫాల్ట్ వచ్చి ఇంటర్నల్ ఇచ్చాం అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అని చెప్పి కిందకు వచ్చి వీళ్ళు చూడాలన్నమాట. మీకు వీళ్ళు చూసి పోర్ట్ అడుగుతున్నారు, ఆ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది, అక్కడ చేంజ్ చేసి పెట్టేసి. ఇలాంటప్పుడు మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది మీకు. ఓకే, సో అలాగా క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని చూసి మీరు కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాల్సి వస్తుందండి. మీకు క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ క్రియేట్ చేయాలా, క్రియేట్ న్యూ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ పీవీ వాల్యూమ్ ఇది మీకు. సో క్రియేట్ న్యూ పాడ్ విత్ అని చెప్పి ఆబ్వియస్ గా మనం లోపల పోయి, అంటే ఇవన్నీ ఎంతేనండి మీకు నేను చెప్పిన దానికంటే బియాండ్ రాదు మనకి. సో కాబట్టి ఇది క్రియేట్ న్యూ ఇంగ్రెస్ అని ఉంది మీకు. సో నేమ్ స్పేస్ వచ్చి ఐఎన్జి ఇంగ్రెస్, నేమ్ వచ్చి పింగ్, సో ఎక్స్పోజింగ్ ఇట్లా వచ్చింది మీకు. సో ఆబ్వియస్ నేను ఏం చేస్తాను, స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, మనకి ఇంగ్రెస్ అనివ్వండి మీకు. ఆటోమేటిక్ గా జనరేట్ కాకపోతే ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇంగ్రెస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో పాత్ వాడేచ్చాడు, ఏ పాత్ ఇవ్వాలి ఇక్కడ బేసిక్ గా ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీస్ చేసేయచ్చు మీకు. ఇట్స్ నాట్ టఫ్ ఎగ్జామ్ అండి, అలాగని ఇట్ ఈస్ నాట్ ఈజీ ఎగ్జామ్ మీకు. సో మీరు చేయగలగాలి యాక్చువల్. సో కాబట్టి సర్టిఫికేషన్ అనేది ఇట్స్ ఎ గుడ్ వన్, మీకు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇట్స్ ఎ వాల్యూ అనమాట, మీకు ఎంత తెలిస్తే అంత వాల్యూ దానికి. నా జాబ్ మార్కెట్ మీకు జాబ్ మార్కెట్ అనేది బాగుందా బాగాలేదా అంటే డిపెండింగ్ అపాన్ ద పర్సన్ అండి మీకు. ఎందుకు అంటే ఇఫ్ యు ఆర్ టెక్నికల్లీ కేపబుల్, మీకు జాబ్ మార్కెట్ అనేది చాలా బాగుంది మీకు. నాకు ఎలా తెలుసు అంటే ఎవ్రీడే నాకు ఒక 2 ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చూస్తూ ఉంటాను కాబట్టి ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రావట్లేదు చూస్తున్నాను. అంటే జాబ్ మార్కెట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. కాకపోతే యూకే మార్కెట్ కొంచెం బాగాలేదు, యుఎస్ ఈజ్ ఆల్సో ఫైన్, కానీ కొంచెం తగ్గింది యాక్చువల్ గా మేబీ. సో బట్ ఓవరాల్ గా అయితే టెక్నికల్ పర్సన్, కానీ జాబ్ మార్కెట్ లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఓన్లీ క్యూబర్నెటీస్ లో మీకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేయరండి మీకు. సో జాబ్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్ గా మీకు లైనెక్స్ స్కిల్స్ ఉంటాయి, లైనెక్స్ ఆర్ విండో స్కిల్స్, మోస్ట్లీ లైనెక్స్ స్కిల్స్. దాంతో పాటు మల్టిపుల్ క్లౌడ్స్, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ అంటే 3 తెలియదు అట్లీస్ట్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్. ఆ తర్వాత దాన్ని ఆటోమేషన్ చేయడానికి డెవాప్స్ అన్నమాట. దాని కింద టెరాఫాము, యాన్సిబుల్, డాకర్ ఇవన్నీ కూడా. సో దాంతో పాటు క్యూబర్నెటీస్, దట్ ఈస్ ఫర్ షూర్. ఆ తర్వాత పైథాన్, అందుకే మిమ్మల్ని పైథాన్ కూడా జాయిన్ అవ్వమని చెప్పింది సాయంత్రం చెప్తున్న క్లాస్ లో. పైథాన్ కూడా మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట మీకు. సో కాబట్టి సరే ఇవన్నీ నేర్చుకోవడానికి కష్టం కదా అంటే మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ అంత మించి ఏం లేదు మీకు, అవునా? దాన్ని బట్టి నేను చెప్పగలను. సో కాబట్టి ఇలాగ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా లేరండి, బాగా తెలిసిన అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి మీకు. సో అలాగా చిన్నగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా మీకు. తర్వాత మీకు పైథాన్ అయిపోయినాక ఇంకా మళ్ళీ పైథాన్ అయిన తర్వాత డేటా సైన్స్ మీకు ఇట్లా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే డేటా సైన్స్ వెళ్ళినప్పుడు మీకు లాట్ ఆఫ్ మోడల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మీకు పైథాన్ అనేది చాలా అవసరం అవుతుంది, అది లేకుండా పనులు జరగవు మీకు. ఓకే, సో కాబట్టి జాబ్ మార్కెట్ ఈస్ ఫైన్.
సో మీకు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రొఫైల్ క్రియేషన్ అనేది నౌకరీ అండ్ మాన్స్టర్ లో చేయండి. సో ఏమైందంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్ కి అతనికి నేను ఇంటర్వ్యూకి హెల్ప్ చేస్తున్నాను, కాల్స్ రాలేదన్నమాట. అదే సిమిలర్ సివి ఇద్దరు ముగ్గురికి ఇచ్చే వాళ్ళకి కాల్స్ వచ్చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆఫర్ నియర్ గా ఉందన్నమాట. 1 minute గైస్. వాళ్ళకి ఆఫర్ అనేది నియర్ గా ఉంది, ఇతనికి మాత్రం కాల్స్ రావట్లా. దానికి నాకు అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ విత్ ద ప్రొఫైల్ అని చెప్పి ప్రొఫైల్ చెక్ చేయండి అంటే, సరే అప్పటికే రావట్లేదు సార్ అంటే 1 వీక్ పాటు ఇంక రమ్మంటే నిన్న సాయంత్రం కూర్చొని ఓపెన్ చేసి చూస్తే ప్రొఫైల్లో స్కిల్స్ సరిగ్గా పెట్టలేదు, మనకి ఏమేమి పొజిషన్స్ పెట్టలేదు. మనకు ప్రిఫర్డ్ వచ్చి ఓన్లీ హైదరాబాదే చేస్తానంటే కుదరదు యాక్చువల్గా. మీరు హైదరాబాద్ లో మడి కట్టుకొని కూర్చుంటే కష్టం అండి. యూ షుడ్ బి రెడీ ఫర్ అన్లెస్ ఫ్యామిలీ ఇబ్బందులు నేను ఏం చేయలేను కానీ, బట్ యూ షుడ్ రెడీ ఫర్ హైదరాబాద్, చెన్నై, పూణే అండ్ బెంగళూరు. మీకు ఈ 4 లొకేషన్లకి మీకు రెడీగా ఉండాలి. మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఎజిలిటీ ఉంటే మీకు ఓపెనింగ్ వస్తాయి. నోయిడా పెడితే ఇంక చెప్పాల్సిన అవసరం డెఫినెట్ గా వచ్చేస్తుంది నోయిడా అయితే, ఎందుకంటే జనాలు అసలు సౌత్ నుంచి నోయిడా ఎవరికి పోరు, ఇంకా డెస్పరేషన్ ఉంటుంది తప్పితే మీకు. అండ్ ప్రొఫైల్ చాలా చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలా. అతను చేసిన తప్పు ఏంటంటే స్కిల్స్ అని పెట్టమంటే నేను రెజ్యూమ్ లో ఇచ్చిన అన్ని స్కిల్స్ అక్కడ కాపీ పేస్ట్ చేశాడు. అంటే స్కిల్స్ కింద ఏమైంది, ఇప్పుడు స్కిల్ అంటే ఏంటి, AWS స్కిల్, అజూరు, టెరాఫామ్, ఈ స్కిల్స్. అక్కడ స్కిల్స్ ఏం పేస్ట్ అంటే వీనెట్ పీరింగ్, VPC పీరింగ్ ఇట్లా పేస్ట్ అయినాయి. అండ్ దాని ఓన్లీ డే షిఫ్ట్ అని అక్కడ పెట్టినారు, యాక్చువల్ గా మీకు ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్ అని పెట్టినారు. అన్ని కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది మీకు. సో కాబట్టి ప్రొఫైల్ ని జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలా, ఎందుకంటే అవతల పర్సన్ కి మీ గురించి ఏం తెలియదు, దాన్ని బేస్ చేసుకునే షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది మీకు. సో కాబట్టి మీకు ఓన్లీ క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు జాబ్స్ ఇప్పుడు చూడండి. క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఉంది, నేను కాదన్నా మీకు. ఓకే, సెర్చ్ చేసాం అనుకోండి, మీకు బై ద వే మీకు మనం సర్టిఫికేషన్ హెల్ప్ చార్ట్ల గురించి, ర్యాంచర్ గురించి, ఏమి రావండి. అవేమి ప్రోడక్ట్స్ ఆఫ్ క్యూబర్నెటీస్ కాదు కదా. మీకు ప్లేన్ వెనిలా ఫ్లేవర్ క్యూబర్నెటీస్ మాత్రం మీద వస్తాయి, సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్. సో అవే వస్తాయి తప్పితే వాళ్ళు అడ్వాన్స్ ఏం అడగరు, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ కాదు కాబట్టి మీకు. సరే, 5 to 8 years ఇన్ఫోసిస్ డాకర్ అని ఇస్తున్నారు, డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ ఇట్లా ఇస్తున్నారు బేసిక్. ఓకే, Kubernetes admin. సరే, జాబ్స్ చెక్ చేసామనుకోండి, క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్ అన్నారు, సరే డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అన్నారు. అయితే మీరు కిందకు వచ్చారనుకోండి, మనం చెక్ చేసుకుంటే కంప్లీట్ గా ఇవ్వలేదు, కానీ వీడు ఏమంటున్నాడు మీకు, డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్ అడిగాడు, యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫోసిస్ అన్నాడు, కానీ వీడు JD క్లియర్ గా ఇవ్వలేదు. క్యూబర్నెటీస్ అన్నాడు కానీ విచ్ క్యూబర్నెటీస్ అని చెప్పలేదు. అంటే ఏంటి, అది మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉందా, క్లౌడ్ ఉందా అని చెప్పలే ఇక్కడ. ఎప్పుడైతే ఒకవేళ క్లౌడ్ లో ఉందనుకోండి, ఆబ్వియస్ గా అది కూడా మీకు, అంటే వీరికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ యాడ్ చేయకపోయినా వీడు చూడండి క్లియర్ గా చెప్పలా ఏంటి అని చెప్పి. కన్సల్టెంట్స్ ఇస్తే ఇంతే బేసిక్ గా మీకు, సరిగ్గా బెటర్ యాక్చువల్ గా మీకు. సరే, ఇంకో దానికి వెళ్దాం. ఇంకో దానికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ వచ్చి మీకు డెవాప్స్ ఇంజనీర్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పవర్ షెల్, యూనిక్ స్క్రిప్టింగ్, అజూర్ డెవాప్స్ అడిగాడు. కిందకి వచ్చేట్టు ఇక్కడ చూడండి, ఇట్లా కొంచెం క్లియర్ గా ఇచ్చాడు. డాకర్ అండ్ క్యూబర్నెటీస్, దాంతో పాటు మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చి ఉండాలి, గిట్హబ్ వచ్చి ఉండాలి బేసిక్ గా. సో మీకు డెవాప్స్ అవసరం మీకు. ఓకే, నెక్స్ట్ ఏముంది మీకు, ఓకే ఇది వచ్చి అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాడు మీకు. ఓకే, కింద పోతే AWS, ఫెమిలియర్ విత్ AWS మెయిన్ ఫ్రేమ్ ఈజ్ ఏ ప్లస్ మీకు. ఓకే, సో ప్రొవిజన్ జెంకిన్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, లైనెక్స్. వీటి అసలు ఇక్కడ క్యూబర్నెటీస్ ఇవ్వలేదే, అజూర్ క్లౌడ్ అన్నాడు కానీ మరి ఎందుకు షార్ట్ లిస్ట్ అయింది ఇక్కడ, క్యూబర్నెటీస్ అని పేరే వాడలేదు ఇతను, మరేమో మరి. సరే, ఇంకోటి వచ్చాం అనుకోండి, క్యూబర్నెటీస్ అడ్మిన్ అన్నాడు మీకు. చూసారా మీకు క్లౌడ్ CI/CD పెట్టాడు చూడండి. సో కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఎవరో ఫోన్ చేసి సార్ నేను ఓన్లీ క్యూబర్నెటీస్ అడ్మిన్ కోసం ట్రై చేస్తాను, అలాంటి జాబులే ఉండవు బాబు, పొద్దున్న సాయం దాకా నేను క్యూబర్నెటీస్ పని చేస్తాను చూడండి. EKS అంటే AWS EKS, GKE అంటే ఆబ్వియస్ గూగుల్ క్లౌడ్ మీకు ఉన్నాయన్నమాట మీకు. సో పొద్దున్న సాయం దాకా నేను క్యూబర్నెటీస్ పని చేస్తాను అంటే అలాంటి సినిమా లేదు యాక్చువల్ గా. మీరు క్లౌడ్ డెవాప్స్ దాంట్లో భాగంగా క్యూబర్నెటీస్ కూడా మేనేజ్ చేయాలి తప్పితే స్పెసిఫిక్ గా పొద్దున్న సాయం దాకా క్యూబ్ సిటీఎల్ కమాండ్స్ కొడతా కూర్చోంటే కుదరదు. సో అది గుర్తుపెట్టుకోండి మీకు. సో కాబట్టి
మార్కెట్ అనేది ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎ పర్సన్ విత్ ఇలాంటి స్కిల్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కిల్ అన్నమాట. మీకు చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. అండ్ ప్రొఫైల్ క్రియేషన్ చేసేటప్పుడు నౌకరీ అండ్ మాన్స్టర్ ని మీరు యూజ్ చేయండి. ఇండీడ్ ఇవి కూడా ఉన్నాయి, కానీ ఇండియా స్పెసిఫిక్ లో చూసినప్పుడు ఈ రెండు మేజర్ కాబట్టి మీకు అవుట్ సైడ్, ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఉంటే మీకు ఏం కావాలో దాన్ని చేయండి యాక్చువల్గా. నా నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే సివి ప్రిపరేషన్ అండి మీకు. సో సివి ప్రిపరేషన్ అనేది మీకు ఇట్స్ ఎ స్కిల్ అండి, బై ద వే మీకు స్కిల్. ఎందుకంటే మాక్సిమం చేసేది ఎట్లా చేస్తారంటే, ఎవరో ఒకరు నాకు సివి ఇస్తే దాన్ని తీసుకొని పేర్లు మార్చేసి పెట్టేసి ఆన్లైన్ లో పెట్టేస్తాను. బేసిక్ గా కాల్స్ వచ్చేస్తాయి, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాను, నాకు జాబ్ వచ్చేస్తుంది. ఇది సో 99% ఆఫ్ పీపుల్ యొక్క పర్సెప్షన్ ఇది. ఆ 1% ఉంటారనమాట. సివి అనేది చాలా మంచిది, చాలా బాగుండాలి, చూడడానికి అట్రాక్ట్ గా ఉండాలి, వాడిది వీడిది తీసుకొని నేను ఫిల్ చేయడం కాదు, టైం తీసుకొని నా గురించి అవతల వాడికి ఏమీ తెలియదు కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాంట్లో పెట్టి ప్రెజెంటబుల్ గా బాగుండేటట్టు పెట్టాలి అని చెప్పి కొంచెం ఆలోచించాలన్నమాట. సో కాబట్టి సివి ఆర్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కి ఒక దాన్ని ఏమంటారు, మనం ఎంఎస్ వర్డ్ లో కాకుండా నా ఉద్దేశంలో మీరు ఏం చేయాలంటే ఇవి వాడాలండి. లైక్ సివి క్రియేషన్ పోర్టల్స్ ఉంటాయి చాలా మీకు. నేను రికమెండ్ చేసే పోర్టల్ ఏంటంటే మీకు ఎన్హాన్స్ సివి అని ఉంటుంది మీకు. మీకు ఎన్హాన్స్ సివి అని ఉంటుంది మీకు. లాగిన్ చేద్దాం అండి. ఓకే, సరే ఫైన్. సో నేను ఏం చేస్తాను మీకు మీకు నేనేం చేస్తానంటే, లెట్ మీ సి మీకు నేనేమన్నా ఇక్కడ చేయడం. ఓకే, లెట్ మీ ఎడిట్ దిస్. ఓకే, నౌ ఈ ఎన్హాన్స్ సివి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ వీళ్ళు క్లియర్ గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి విజిబిలిటీకి వచ్చాం అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది నీట్ గా, మనకి సెక్షన్స్ అన్ని కూడా నీట్ గా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా ఏం చెయ్యాలి అని చెప్పి సెక్షన్స్ లాగా. నా ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు ఏమేమి ఉన్నాయి మీరు చూడండి. ఫస్ట్ టైం తీసుకోండి. రెజ్యూమ్ క్రియేట్ చేయడం అంటే అవతలోడి కోసం క్రియేట్ చేయట్లేదు, మరి మీ గురించి మీరు చెప్పడానికి మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో అదేందో ఏదో చేయాలి కాబట్టి ఆబ్లిగేషన్ లా ఫీల్ అవ్వకూడదు, అది రెస్పాన్సిబిలిటీ అది. సో మన గురించి మనం ప్రాపర్ గా ప్రజెంట్ చేసుకోకపోతే అవతల కూడా మన గురించి ఎందుకు చేస్తాడు మీకు? అలాంటి వర్స్ట్ సివిల్ చాలా చూశాను మీకు. ఓకే, కొందరు ఏం చేస్తాడు, రెండు కంపెనీలు పెడతాడు, పెట్టి రెండు కూడా వర్కింగ్ టిల్ డేట్ అంటాడు. రెండు కంపెనీలో టిల్ డేట్ ఎట్ వస్తాయరా అంటే చెప్పడం అనమాట. సో ఎందుకంటే కేర్లెస్నెస్ అనమాట, ఏముందిలే అవతల ఇంటర్వ్యూ ఏం పట్టించుకోలే అన్నట్టు యాక్చువల్ గా. సో జాగ్రత్తగా ఒక 1 వీక్ టైం పెట్టుకోవాలి మీకు. హడావిడి కాకుండా 1 వీక్ పెట్టుకొని మీకు. ఓకే, ఇక్కడ మీరు ఇది చూసారు అనుకోండి, నేను ఫస్ట్ మీ పేరు ఇక్కడికి ఇచ్చుకోవచ్చు మీకు, అని యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు. తర్వాత టెక్నికల్ స్కిల్స్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి నా టెక్నికల్ స్కిల్స్ పెట్టాను. తర్వాత అజ్యూర్ ఇది. సో తర్వాత కిందకు వస్తే ప్రాజెక్ట్స్ అని ఇట్లా పెట్టుకోవచ్చు మీకు. మైక్రో సర్వీసెస్ రోల్ అవుట్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ అండ్ విండోస్ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ యూజింగ్. సో నాకు దీనికంటే ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్స్ అని ఫస్ట్ లో ఉంటే బాగుండు అనుకుంటే, ఇక్కడ రీఅరేంజ్ అని చూసారా, రీఅరేంజ్ క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే రీసెంట్ ప్రాజెక్ట్స్ పైన పెడతారండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకంటే షార్ట్ లిస్టింగ్ వచ్చినప్పుడు తలకాయ నొప్పి ఏంటంటే, ఎస్పెషల్ గా ఇండియాలో ఉన్నప్పుడు మీ ఒక్క సివిఏ షార్ట్ లిస్టింగ్ వెళ్ళదు, ఒక 10 సివిలు పంపిస్తారు నాకు. 10 సివిల్ని ఒక్కొక్క దానికి 5 పేజీలు ఉంటే అంటే 50 పేజీలు నేను నా పనులు మానుకొని చూడాలి బేసిక్, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా ప్లస్ పక్కన P1 ఇష్యూనో లేకపోతే ఒక హెచ్ఆర్ ఒక మేనేజర్ చిరాకు పుట్టిస్తూ ఉంటారు. సో కాబట్టి మోస్ట్ పీపుల్ ఏం చేస్తారంటే మీ 5 పేజీలు చెక్ చేయరు, ఫస్ట్ పేజీ బాగుంటే సెకండ్ పేజీ. కాబట్టి ఫస్ట్ పేజీ చాలా ప్రెజెంటబుల్ గా ఉండాలన్నమాట. మీకు చూడంగానే ఓకే హీఈస్ ఎ ప్రొఫెషనల్ అన్నట్టు ఒక ఫీల్ కలగాలి మీకు. సో కాబట్టి మనకి అందుకని దీనివల్ల ఈ ఎన్హాన్సీ వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయనుకోండి, టెంప్లెట్స్ లో నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్.
కిందకు వచ్చి మనం మార్చొచ్చు. ఇట్లా డిఫరెంట్ టెంప్లెట్స్ ఇస్తారండి మీకు. మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ ఇస్తారు మీకు. ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది అనమాట మీకు. ఓకే, మీ ట్రైనింగ్ కోర్స్ ఇలా ఇచ్చామనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ లో ఏం ట్రైనింగ్ కంప్లీట్ చేశారు, ఇట్లా అంటే ఏది అని చెప్పి డిపెండింగ్ అపాన్ మీరు ఇచ్చిన దాన్ని బట్టి దానికి అనుగుణంగా మీరు ట్రై చేయొచ్చు, మీకు ఏది బాగుంది అని చెప్పి మీకు. సో ఇదా లేకపోతే ఇదే, మీకు ఇట్లా ఏది కావాలో అట్లా ఇవ్వచ్చు అనమాట మీకు. మీకు చూడండి ఇలా మీకు ఏది సూట్ అయితే బేసిక్ గా అది తీసుకుని మీరు వాడుకోవచ్చు మీకు. ఓకే, సో అదే కాకుండా వాళ్ళు ఏంటంటే మీకు ఈ గ్రామర్ చెక్ చేస్తారు, సెక్షన్స్ వచ్చి మీరు చేయొచ్చు. ఇంకా ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి మీకు, మై టెక్నికల్ స్కిల్స్ కిందకు వస్తే ప్రాజెక్ట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, అండ్ డిజైన్ అండ్ ఫాంట్ అండి, బై ది వే మీకు ఏ టైప్ ఆఫ్ వాడాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాంట్ వేరే ఇవ్వాలనుకుంటున్నారు, మీకు మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఫాంట్ బాగుంది అని చెప్పి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ ఏది సెట్ అవుతుంది అని చెప్పి మీకు క్లిక్ చేయొచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఇచ్చాను కూడా ఇట్లుంది మీకు. అలాగే మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, మీకు కిందకు వచ్చి ఏది ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమాజిన్ ఇలా ఇచ్చామనుకోండి, మీకు పేర్లు అంటే మీకు ఏది కావాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంటుంది అనమాట, మీకు డిజైన్ కావాలి డిజైన్ ఇచ్చుకోవచ్చు. ఎట్లా చూసి ఏది బాగుంది అని చెప్పి మీకు ఇష్టం ఏదిగా ఉంటుంది అనమాట. ఇట్లా తీసుకొని మీకు ఇంప్రూవ్ టెక్స్ట్, ఇది కొత్తగా యాడ్ అయినాయి అండి అన్ని కూడా చెక్ చేస్తుంది. ఇలాగా మీకు అలాగే చూడండి సెక్షన్స్ కొన్ని ఉన్నాయి, మీకు ఏమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, స్ట్రెంగ్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేయొచ్చు, మీరు ఇవన్నీ కూడా కింద యాడ్ చేయొచ్చు యాక్చువల్ గా మీకు. ఓకే, రెఫరెన్సెస్ అన్ని కింద యాడ్ చేయొచ్చు. సో ఇది యాడ్ చేసినప్పుడు మనకి చూసిన వాళ్ళకి ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అవసరం లేదండి, ఇండియాలో అవసరం లేదు, టైం అంటే ఎవరికి ఉండదు. అంతా అయిపోయినాక మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ప్రివ్యూ డాక్యుమెంట్ చెక్ చేశారు అనుకోండి, మీకు కరెక్ట్ గా ఉందా లేదా మీరు వెరిఫై చేసుకోవచ్చు. మీకు కరెక్ట్ గా ఉందా లేదా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. వెరిఫై చేసుకుని అండ్ దెన్ మరీ 10 పేజీలు 20 పేజీలు పెట్టద్దండి, ఏదైనా కూడా 4-5 పేజెస్ లో అవగొట్టేయండి, మీకు అంత టైం ఎవరికి ఉండదు మీకు. ఓకే, సో మీరు మరీ పెద్ద పెట్టిన ఫైల్ సైజ్ ఎక్కువైనా కూడా మీకే తలనొప్పి. సో ఏదైనా 4-5 పేజెస్ లో మీకు అవగొట్టేయచ్చు అనమాట. వన్స్ ఎవ్రీథింగ్ బాగుంది అనుకున్నాక, గుడ్ థింగ్ అబౌట్ ఏంటంటే మీరు దీన్ని ఆన్లైన్ లో షేర్ చేయొచ్చు, లేకపోతే డౌన్లోడ్ అని చెప్పి డౌన్లోడ్ పీడిఎఫ్ టు ఈమెయిల్ అంటే ఈమెయిల్ కూడా వెళ్తుంది మీకు. అండ్ ఏమేం చేంజెస్ చేసంటే హిస్టరీకి వెళ్ళారు అనుకోండి, ఏదైనా పొరపాటున చేసి దానికి వెళ్ళిపోవచ్చు అనమాట మీకు దానికి. సో దీనికి వచ్చాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ రీస్టోర్ దిస్ వర్షన్ దీనికి వెళ్ళిపోతుంది అనమాట. లేదు ఇంకా ముందుకు వెళ్ళాలనుకోండి, మీకు ఇలాగ వెళ్ళిపోవచ్చు మీకు ఓకే రీస్టోర్ దిస్ వర్షన్ నాకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మీకు. అవునా, ఇలా చేసుకోవచ్చు. సో ఈ విధంగా నార్మల్ గా అయితే బ్రాండింగ్ వస్తుంది, ఇది ఇచ్చాను అనుకోండి ఇక్కడ చూసారా, పవర్డ్ బై ఎన్హాన్స్ సివి అని వచ్చింది సరే, మీకు అది మీకు అదే వస్తుంది. అంటే మీరు పెయిడ్ వర్షన్ తీసుకోకపోతే అది వస్తుంది, పెయిడ్ వర్షన్ తీసుకుంటే బ్రాండింగ్ రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి ప్లాన్స్ కి వచ్చాను అనుకోండి, ఐ థింక్ నేనేంటంటే క్వార్టర్లీ ప్లాన్ కాదు హాఫ్ ఇయర్లీ ప్లాన్ తీసుకున్నాను. హాఫ్ ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే మీకు నాకు 3000 అవుతుంది, ఎందుకంటే నేను ఆబ్వియస్ గా స్టూడెంట్స్ హెల్ప్ చేసేటప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. దానికోసం నేను తీసుకున్నాను. మీరేంటంటే 1 month కి సరిపోతుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు కంబైన్ చేసుకొని మీకు ఒకటి తీసుకొని కొనుక్కున్నారు అనుకోండి, 1 month సరిపోద్దండి మీకు. అక్కడి నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు మీకు. కాబట్టి రెజ్యూమ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని వెనక్కి వెళ్ళారు అనుకోండి, కింద మీకు సివిలో ఇచ్చి ఉంటాను మీకు. కొన్ని డెమో సివిలు ఉంటాయి, మీరు యూజ్ చేసుకొని ట్రై చేయండి. యాక్చువల్గా మీకు ఎలా ఉంటుందని చెప్పి కొన్ని ఇచ్చినాను మీకు. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ అండి మీకు. నా ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ అనేది మీకు ఇది కూడా ఒక స్కిల్ అని చెప్పాలి బేసిక్గా. మీకు ఇది కూడా ఒక స్కిల్ అని చెప్పాలి. లెట్ మీ షో యూ, నేనేం చేస్తాను, అయిపోయిన బ్యాచ్ ఉంది B40 అయిపోయింది కదా, B40లో ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చినప్పుడు okay, now these are some
ఓకే. సో ఫస్ట్ వచ్చి యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ బ్యాండ్ విత్ ఉండాలండి. ఎందుకంటే 100 to 300 ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకేందంటే అన్ని కూడా ఆన్లైన్ అంటే మీకు జూమ్ గానీ మీటింగ్ గానీ వాడుతుంటే మీకు మీ స్క్రీన్ షేర్ చేయాలా, మీ వీడియో వాళ్ళకి కనిపించాలా, మీ వాయిస్ వాళ్ళకి వెళ్ళాలా, వాళ్ళ వాయిస్ మీకు కావాలా. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళు కూడా కెమెరా షేర్ చేస్తారు. మంచి టీమ్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అయితే ఇట్స్ ఎ బ్యాండ్ విత్ హెవీగా వాడుతుంది కాబట్టి కొంచెం అది పెట్టే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు మీకు. బట్ కాబట్టి మీకు 100 to 300 MBPS ఉంటే మీకు చేయగలరు బాగా మీకు. సో నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ మీకు పవర్ బ్యాకప్ అండి. మీకు అట్లీస్ట్ మీ వైర్లెస్ మోడమ్ వచ్చి మీకు దాన్ని ఏం చేస్తారు మీకు మీకు డాంగిల్స్ వాడద్దు అనమాట. హాట్స్పాట్స్ అంతా వాడద్దండి మీకు. డోంట్ యూస్. ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఫోన్ కాల్ వచ్చినా మీ మొబైల్ తలకాయ నొప్పి వస్తుంది, లేకపోతే ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆఫ్టర్ 11 o'clock ఉంటాయండి మోస్ట్లీ. మీకు బిఫోర్ 11 o'clock అట్లీస్ట్ ఇండియాలో చాలా అరదు. కాబట్టి ఏమవుతుందంటే ఆఫ్టర్ 11 o'clock అంటే ఇట్స్ బిజినెస్ టైం, అందరూ కూడా ఇంటర్నెట్ వాడతారు కాబట్టి మీకు ఆ టైంలో మీకు హాట్స్పాట్స్ ఇవన్నీ కూడా తలనొప్పి అనమాట. మీ జియో 5 మొబైల్ చిన్నది అంతా కూడా కాబట్టి మీకు 100 MBPS నుంచి 300 దాకా పెట్టుకోండి. అండ్ పవర్ బ్యాకప్ ఉండాలండి. మీకు ల్యాప్టాప్ కి ఎట్లాగో పవర్ బ్యాకప్ ఉంటుంది, మోడమ్ కి ఉండదు మోస్ట్లీ. కాబట్టి దయచేసి ఐ థింక్ ఏపీసీది వచ్చి 3000 రూపీస్ అనుకుంటాను మీకు. నేను వాడేది ఏంటంటే మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఇది వాడతానండి యాక్చువల్ గా. మీరు చూసారు అనుకోండి 3189 ఉంది కదా, ఇట్లాంటి నాకు రెండు ఉంటాయి. ఒకటి వచ్చి నా సిస్టమ్ పక్కన, ఇంకోటి వచ్చి మెయిన్ రౌటర్ ఉంటుంది. మెయిన్ రౌటర్ దగ్గర ఇంకోటి ఉంటుంది అనమాట మీకు. చూసారా? సో కాబట్టి మీకు ఈ విధంగా మీరు ఇది చూసినట్టు ఇది కూడా కొన్నాను నేను యాక్చువల్ గా, కొంచెం పెద్దది యాక్చువల్ గా. ఇది ఎక్కడ కొన్నానంటే నాకు అక్కడ ఉందన్నమాట, నా హోమ్ టౌన్ లో అవసరం అవుతుంది, అక్కడ దానికోసం ఇది కొన్నాను, అక్కడ పెట్టాను యాక్చువల్ గా. సో మీకు ఇంకోటి ఏముంది మీకు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఒకప్పుడు ఇది కూడా కొన్నా కానీ చాలా ఓల్డ్, అట్లా అది అయిపోయింది, దాని పని అయిపోయింది మీకు. సో కాబట్టి ఈ విధంగా ఇది కొనుగోడు పెట్టుకోండి మీకు. ఎందుకంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి. ఇది ఒకటి ఇంటర్వ్యూ పర్పసే కాదు. ఇమాజిన్ మీరు ఒక ఇంటర్వ్యూలో బాగా ఆన్సర్ చేస్తున్నారు, అదే టైంలో మీకు పవర్ పోయింది అంటే మళ్ళీ తిరిగి కనెక్ట్, సారీ ఐ హ్యాడ్ పవర్ లాస్ అంటే అది నేనైతే ఏంటంటే ఇంత అన్ప్రొఫెషనల్ గా ఏముంది ఏంది మీకు తెలియదు. ఇంటర్వ్యూ ఉంటుందండి, పవర్ బ్యాకప్ లేదంటే మీకు రేపొద్దున మీకు జాబ్ ఇస్తే మేబీ యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ యాక్చువల్ గా. బట్ ఒక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూకే బ్యాకప్ లేదంటే రేపొద్దున జాబ్ ఇస్తే ఏం చేస్తావు అనే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇది కొని పెట్టుకోండి. ఇప్పుడే కాదు, మీకు 2-3 years దాకా మీకు మీ మోడమ్ కి ఇబ్బంది ఉండదు మీకు. అవునా? సో కాబట్టి పవర్ బ్యాకప్ అనేది కంపల్సరీ ఉండాలండి మీకు. సో అలాగే ల్యాప్టాప్ బాగుండాలా, అండ్ మీకు మంచి వెబ్ క్యామ్ ఉండాలండి మీకు. మీకు వెబ్ క్యామ్ ఉండదు, ఎందుకంటే ఆబ్వియస్ గా స్క్రీన్ అనేది షేర్ లేదు. లేకపోతే ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ అనేది ఒకటి కొనుక్కోండి మీకు ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ కొనుక్కొని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ హెడ్సెట్ ఫర్ కాల్స్. అండ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఆల్ టూల్స్ లైక్ విఎస్ కోడ్, ఒక అవసరమైతే నోట్ ప్యాడ్ ప్లస్, టెరాఫామ్ అండ్ AWS అజూర్ అకౌంట్స్ లాగిన్ చేసి రెడీగా పెట్టుకోండి. మీకు రెడీగా ఉండాలన్నమాట మీకు. ఇంటర్వ్యూ కాల్స్ కూడా మీకు మంచి హెడ్సెట్ ఉండాలండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడేది ఏంటంటే, లెట్ మీ షో. ఇప్పుడు నేనైతే మీద డిస్కస్ చేస్తున్నాను కదా, నేను వాడేది ఏంటంటే ఇదండి మీకు. ఇది కాదు ఫస్ట్, ఇది కాదు, ఇది కొంచెం నేను కొన్నప్పుడు ఒక మేబీ 4 యాక్చువల్ గా. ఇది చూసారు అనుకోండి, చూడండి. నేను ఎప్పుడు లాస్ట్ యూ పర్చేస్డ్ ఆన్ 30th Jan 2021. ఆ తర్వాత కూడా కొన్నట్టు గుర్తు. ఇంకోటి ఇది చాలా పాతది, ఇది యాక్చువల్గా ఇది చెడిపోయింది కూడా. అట్లా కాకుండా ఇంకోటి ఎప్పుడో పర్చేస్ చేసినట్టు గుర్తు. ఇదండి. ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా. రెండు ఇది సేమ్ నేను వైఫ్ ఇద్దరు వాడతాం అనమాట. తంది కూడా సేమ్ ఇదే అనమాట. ఆఫీస్ కాల్స్ కి నాకు కూడా మీకు క్లాస్ చెప్పడానికి బాగుంటుంది యాక్చువల్లీ. ఇట్స్ వెరీ నైస్ వన్ యాక్చువల్లీ మీకు.
ఇది ట్రై చేయొచ్చు మీకు. సో కాబట్టి ప్లాంట్రానిక్స్ దే ఆర్ డిజైన్డ్ ఫర్ కాల్స్ అండి, స్కైప్ కాల్స్ వాటి కోసం. ఇట్స్ ఎ గుడ్ వన్. సో కాబట్టి మంచి కొనుక్కోండి, మీకు తర్వాత కూడా ఉపయోగపడుతుంది. లేదు అంటే అదే చేయాలని లేదండి, మీకు లాగిటెక్ లో, జెబ్రానిక్స్ లో 500 రూపీస్ కూడా ఉన్నాయి. కాకపోతే అగైన్ మీకు తర్వాత కూడా యూజ్ అవ్వాలి కదా, దానికోసం డిపెండ్స్ అపాన్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు కొనుక్కోండి, ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడికి వచ్చి లుక్ గుడ్. సో లుక్ ప్రొఫెషనల్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ మీకు. ఓకే, ప్రొఫెషనల్ అంటే దాన్ని ఏమంటారు, పైన బటన్ ఇప్పేసి జుట్టు చల్లా చెదురుగా చెమటలు గారకుండా ఇలాంటివి కాకుండా ఇట్స్ ఎ వెరీ టెక్నికల్ ఇంటర్వ్యూ, మీకు ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ. రేపు పొద్దున్న ఇద్దరు కలిసి పనిచేస్తారు. బేసిక్ గా మీకు అమ్మాయిలకైతే ఇబ్బంది ఉండదు, బేసిక్ గా బై డిఫాల్ట్. బట్ అబ్బాయిలని నేను చూసిన ఎందుకు, సో ఎందుకంటే ఏదో దాన్ని ఏమంటారు, వారం రోజుల ముందు షర్ట్ వేసుకొని ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. అది అంత చండాలంగా ఉందన్నమాట నా ఉద్దేశం ఏంటంటే. ఓకే, సో కాబట్టి బి వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ ప్రాపర్ డ్రెస్సింగ్ అంతా బాగా వేసుకొని మీరు చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఇంట్రడక్షన్ అండి. మీకు ఇంట్రడక్షన్ 10 నిమిషాలు చెప్పొద్దు. ఇంట్రడక్షన్ మొత్తం నేను ఆ స్కూల్లో చదివాను, ఈ స్కూల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ కూడా అనవసరం. బి వెరీ వెరీ ప్రిసైజ్ అండ్ టెక్నికల్. ఎట్లా అంటే థ్యాంక్ యూ, హాయ్, దిస్ ఇస్ శ్రీహర్ష, working as a DevOps engineer past 5 years, and my core competencies are both AWS Cloud and Azure, and I work on a various range of DevOps tools like Terraform, Ansible, Puppet. ఇట్లా అన్నమాట. ఇట్లా పెట్టేసి మీకు ఏదైనా కూడా 2 or 3 minutes లో ఎండ్ చేసేయాలి మనకి. అండ్ పరిగెత్తద్దు, చెప్పినట్టు టక్క చెప్పకుండా. ఇట్స్ క్యాజువల్ డిస్కషన్. సో కాబట్టి మామూలుగా మాట్లాడి మీరు అవగొట్టండి. ఎందుకంటే నేను ఇద్దరిని అబ్జర్వ్ చేశాను. కొందరు ఏంటంటే స్క్రీన్ మీద ఓపెన్ చేసి చదువుతారు, స్క్రీన్ మీద ఇంట్రడక్షన్ ఓపెన్ చేసి చదువుతారు. ఇంట్రడక్షన్ ని చెప్పడానికే మీరు చూసి చెప్పితే రేపు పొద్దున మనం పనిచేసినట్టే యాక్చువల్ గా. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ స్క్రీన్ మీద చూడకుండా చెప్తే చెప్తారు బేసిక్గా, అదో తలకాయ. అట్లా కాకుండా అవతల మనిషికి మన గురించి చెప్తున్నాం కాబట్టి అతనికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్నగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు. ఓకే, అండ్ స్ట్రైట్ ఆన్సర్స్ అండి ఇచ్చేది. వచ్చు అంటే వచ్చు, రాదంటే రాదు మీకు. ఓకే, డూ యూ నో హౌ టు డిప్లాయ్ ఎస్ఏపి ఆన్ క్యూబర్నిటీస్ అంటే ఆబ్వియస్ గా మీరు ఎస్ఏపి మీద పనిచేస్తుంటారు కాబట్టి నేను ఏం చేస్తాను, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్ బట్ ఐ డెంట్ గాట్ అన్ ఆపర్చునిటీ టు డిప్లాయ్ ఎస్ఏపి సొల్యూషన్ ఆన్ ద క్యూబర్నిటీస్ బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్. అట్లా చెప్పండి మీకు. నా సిటిసి అనేది కంప్లీట్ గా వెరీ వెరీ సబ్జెక్టివ్ అండి, పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది మీకు. సో పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఒకవేళ మీకు 5 lakhs అని అనుకోండి, మీకు అసలు 5 lakhs అసలు ఫస్ట్ మీకు చేతిలో జాబే లేదు. ఇమాజిన్, మీకు చేతిలో జాబే లేదు, మీకు జాబ్ కావాలనుకున్నప్పుడు స్టార్టింగ్ at 10 lakhs 12 lakhs కాదండి, ఫస్ట్ జాబ్ రావాలి, దాంట్లో పని నేర్చుకోవాలా మీకు. సో కాబట్టి మీకు 5 లక్షల నుంచి మొదలు పెట్టండి మీకు. సో అడిగి చిన్నగా ఒక 6 లక్షల్లో తీసుకొని ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయ్యి నేర్చుకోండి మీకు. అట్లా కాకుండా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది 10 నుంచి 15 లోపల ఉన్నారనుకోండి, ఆర్ 8 to 15 లోపల ఉన్నారనుకోండి, మీరు దాన్ని ఏమంటారు 30 to 50% అడగొచ్చు, మీకు డౌటే లేదు. మీకు ఇప్పుడు 8 ఉంది అనుకోండి, 12 to 15 కూడా అడగొచ్చు. అది డిపెండ్స్ అపాన్ మీ టెక్నికల్ కేపబిలిటీస్. ఎనీథింగ్ అబౌవ్ 15 ఉంటే 10 to 30%. హైరింగ్ మేనేజర్ ఒప్పుకోరు. నేను 15 lakhs ఉంది 30 lakhs ఇవ్వమంటే ఆబ్వియస్ గా అడుగుతారు అన్నమాట, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మీకు. అగైన్ ఇదంతా కూడా వెరీ వెరీ పర్సనల్ ఒపీనియన్, మీకు ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ టాలెంట్, మీ నమ్మకం, మీ కాన్ఫిడెన్స్ అండి మీకు. ఒక్క నిమిషం అండి. ఓకే,
సో నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్ గా ఇవన్నీ కూడా వెరీ వెరీ సింపుల్ అండి. ఆల్రెడీ ఆఫర్ ఉందని బ్లఫ్ చేయొచ్చు మీకు. సో నిజంగా ఆఫర్ ఉంటే వాడుకోండి. ఓకే, నాకు ఆల్రెడీ 15 lakhs ఆఫర్ ఉంది, దాని మీద మీరు ఎంత ఆఫర్ చేయగలరు అని అడగండి. అండ్ ఎందుకంటే వాళ్ళు బ్రేకప్ అడుగుతారు, ముందే చెప్తున్నాను. మొత్తం పంపించాల్సిన అవసరం లేదు. ఇది నా బ్రేకప్ అని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. దాని మీద ఎంత ఆఫర్ చేస్తారు చెప్పండి మీకు. తర్వాత వచ్చి నోటీస్ పీరియడ్ మీద ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వద్దు మీకు. ఇది చాలా తలనొప్పి పోతుంది. మీకు 3 months నోటీస్ అంటే మనం ఏం చేయలేము, యాక్చువల్గా రిజైన్ చేసి ట్రై చేయాలంటే. ఎందుకంటే 3 months ఎంకరేజ్ చేయరు. సో ఎయిదర్ మీరు మేనేజ్ చేయగలరు సర్వీస్ డెలివరీ కంపెనీస్ లైక్ టాటా, క్యాబ్ జెమిని ఆర్ వీళ్ళని. ఇప్పుడు అవన్నీ కూడా 3 months అంటే 3 months సర్వ్ చేయాలండి, వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఎయిదర్ మీరు రిజైన్ చేసి ట్రై చేయండి, దానికి చాలా ధైర్యం ఉండాలి మీకు. బట్ మీరు బాగా ప్రిపేర్ అయ్యింటే చేయగలరు మీకు. లేదంటే తప్పదు. మీరు 3 months అంటే చాలా తక్కువ కంపెనీస్ ఓపిక పెడతారు. అదే వెరైటీ ఏంటంటే వీళ్ళు 3 months నోటీస్ పెడతారు, కానీ వీళ్ళు జాయిన్ అయ్యే మాత్రం 3 months ఉండకూడదు. అదే వెరైటీ కొన్నిసార్లు. ఎనీవే, అండ్ ప్రాక్సీ అనేది అగైన్ ఈ ఆటర్ తర్వాత లిప్సింగ్ ఎక్స్ట్రా ఇదంత ఈజీ కాదండి మీకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్క్రీన్ షేరింగ్ అంతా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ మీటింగ్ టూల్స్ ఉంటాయి అనమాట. అవి ఎంత బాగా పనిచేస్తాయంటే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ విండో గాక వేరే విండో ఏమన్నా ఓపెన్ చేసినా వాళ్ళకి పాపప్ వెళ్ళిపోతుంది, మీరు వేరే విండో ఓపెన్ చేశారని, తెలుసా? సో కాబట్టి రాను రాను కష్టమైపోతుంది. ఫస్ట్ టెక్నికల్ గా బాగా నేర్చుకోండి. అండ్ ఇది వచ్చి లాస్ట్ కి పెట్టుకోండి. మీకు జాబ్ అనేది మనం ప్రాక్సీ ద్వారా తీసుకుందాం, జాబ్ వేరే ఎవరు హెల్ప్ తీసుకుందాము, సపోర్ట్ తీసుకుందాము జాబ్ కంటే ఇది లాస్ట్ ఉండాలండి మీకు. ఎందుకంటే దానికి ఖర్చు ఎక్కువ అవుద్ది మీకు, యాక్చువల్ గా మీకు టైం కూడా పడుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ట్రై చేయండి. ట్రై అంతా చేసినాక అప్పుడు లాస్ట్ లో మనం చూడొచ్చు మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే నేను మీకు చెప్పాలనుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్, బేసిక్ గా ఏంటి పరిస్థితి అంతా కూడా. సో నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ యువర్ క్వశ్చన్స్ అండ్ దెన్ మనం డిస్కస్ చేద్దాం. గో హెడ్ గైస్, మీకు బ్రిడ్జ్ ఓపెన్ లో పెడతాను, మీరు అడగచ్చు, విల్ డిస్కస్. ముగ్గురే ఉన్నారు, చందు, కిరణ్ అండ్ డి డి కుట్టి అని ఉంది. బేసిక్ గా ఫుల్ పేరు లేదు, బట్ ఎనీవే మీరు క్వశ్చన్స్ అడగచ్చు. లెట్స్ ఆన్సర్ దిస్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వీరీస్? ఎస్ చందు. సార్ యా, సో బేసిక్గా ప్రజెంట్ నేను ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫార్మ్ మీద చేస్తాను సార్. కైండ్ ఆఫ్ ఎస్ఆర్ఈ కిందనే వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇది నేర్చుకున్నా కదా, సో దీని మీద పెట్టి ఏమన్నా చేంజ్ చేసే ఆపర్చునిటీస్ ఏముట్లా ఉంటాయా, లేదంటే మీరు ఆల్రెడీ అయితే మీకు అడిషనల్ గా ఇంకో క్లౌడ్ అవసరం అవుతుంది మీకు. ఎందుకంటే మీకు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ఉంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అజూర్ కానీ జీసీపీ అంటే మన రెజ్యూమ్ ఎక్కువ షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా. మీకు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అని పెట్టినప్పుడు నేను మీకు జీసీపీ వాళ్ళకి వాడే కంపెనీస్ కి అండ్ అజూర్ కంపెనీస్ కి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. అది అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఇంకో క్లౌడ్ ఉండాలి. మోస్ట్లీ అజూర్ తో స్టార్ట్ చేయొచ్చు మీరు. అజూర్ నేర్చుకున్నా సార్ మీ దగ్గరనే, సో అది కూడా పెట్టుకుంటే సరిపోతుంది అంటారు. ఫైన్, మల్టీ క్లౌడ్ పెట్టండి. సో ప్రజెంట్ మార్కెట్ కొంచెం బాగాలేదని చెప్పేసి అన్నారు, అది ఎంతవరకు నిజమా? మాట్లాడండి, ఎవరికి బాగాలేదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, నైట్ అవుట్ చేసి ఎగ్జామ్స్ చదివి పక్కన పేపర్ టఫ్ గా వస్తుంటే ఏం చెప్తాం మనం ఇంకా మీకు. సో పేపర్ టఫ్ క్వశ్చన్ ఎవరు చెప్పాలంటే సంవత్సరం అంతా చదివినోడు, బాగా వెళ్ళి ఎగ్జామ్ రాసినోడు, వాడికి టఫ్ అనిపిస్తే అది టఫ్. మనం నైట్ అవుట్ చేసి పోయి టఫ్ అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? కిరణ్ చెప్పండి. ఎనీ క్వశ్చన్స్? సార్ వన్ మోర్ సార్, లైక్ ఏడబ్ల్యూఎస్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మళ్ళీ? నెక్స్ట్ బ్యాచ్ యాక్చువల్ నేను స్టార్ట్ చేసి ఉండాల్సింది, కానీ మనకి పోలింగ్ వస్తుంది కదా, ఎలక్షన్ వస్తుంది యాక్చువల్ గా. కాబట్టి ఎలక్షన్ తర్వాతే ఉంటుంది. May 15th అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అది ఈవినింగ్ ఉంటుంది, 8:30కి ఉంటుంది ఈవినింగ్. ఓకే అన్న వినబడుతోందన్న? చెప్పండి కిరణ్. అన్న ఇప్పుడు మన క్యూబర్నెటిస్ లో జనరల్ క్వశ్చన్స్ ఏం పడుతున్నాయి అంటారు? ప్రాక్టికల్ గా చేసి చూపించుకుంటున్నారా, మేనిఫెస్టోలు రాయమంటున్నారా, లేకపోతే అసలు రాయమంటారు? రెండు ఉంటాయి మీకు.
ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మీకు వాట్ ఆర్ ద అంటే ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ఫుల్ సెట్స్ అండ్ డిప్లాయ్మెంట్స్, మీకు క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్, మీకు నేను చెప్పిన దానికంటే బియాండ్ బోర్డ్ అండి. నేను చెప్పింది 100% చెప్తే 50% అవుతారు క్వశ్చన్స్. సో మీకు ఎక్కడ టఫ్ గా ఫీల్ అవుతారంటే వాళ్ళు మేనిఫెస్ట్ రాయమంటారు, సర్వీస్ రాయమంటారు, ట్రబుల్ షూట్ చేయమంటారు. అట్లా మీకు అటువంటిప్పుడు ఇబ్బంది. అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. మీకు దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అదే క్యూబర్నెటీస్ అంత టఫ్ కాదండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, అన్నిట్లో పోల్చినప్పుడు కష్టం ఏంటంటే మీకు డెవాప్స్ కష్టం, మిగతా అన్ని కూడా కష్టం కాదు. క్యూబర్నెటీస్ ఏమడుగుతాడు, మేనిఫెస్ట్ రాయమన్నాడు అంతే కదా. మీకు ఏముంది అక్కడ? ఓకే ఓకే క్వశ్చన్స్ అండి. అన్న అదర్ పర్సన్ అనేబుల్ టు స్పీక్ అనే మెసేజ్ పెట్టారు. చెప్పండి. మీకు క్వశ్చన్ పెడితే చూద్దాం. క్వశ్చన్ పెట్టారు ఏమన్నా? చూడలేదు నేను. అనేబుల్ టు స్పీక్ అంటే వాళ్ళ సైడ్ ప్రాబ్లం ఉంటుంది అని, మైక్ ప్రాబ్లం అండి. నౌకరీలో చెప్పండి. అప్డేట్ గురించి ప్రొఫైల్ దాని టిప్స్ ఏముంటాయండి? మీకు లోపల పోయడం, ప్రొఫైల్ చేయడం, మీ స్కిల్స్ అక్కడ ఏం లేదు. నేను ఫస్ట్ CV క్రియేట్ చేయండి నేను చెప్పినట్టు. మీకు ఎన్హాన్స్ CVలో CV అప్లోడ్ చేసినాక 2 ఉంటాయి, కీ స్కిల్స్ అండ్ IT స్కిల్స్ అని 2 ఉంటాయి మీకు. ఓకే, ఆ స్కిల్స్ లో జాగ్రత్తగా పెట్టడం ఏంటి, అన్ని కూడా క్యూబర్నెటీస్ కానీ, AWS, టెరాఫార్మ్ టూల్స్ అన్ని జాగ్రత్తగా. ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు వాళ్ళు దాని నుంచే చూస్తారు అనమాట. అందుకని మీకు అది మాత్రం జాగ్రత్తగా చేయాలి. సో కాబట్టి చాలా ఈజీ, అదేమంత కష్టం కాదు మీకు. ప్రజెంట్ మీరు దేంట్లో చేస్తున్నారు? హారిజాంటల్ తర్వాత నేను హారిజాంటల్ తెలియలేదు. తర్వాత ట్రయాన్స్ వెళ్ళాను, ట్రయాన్స్ తర్వాత స్విమ్లేన్ వెళ్ళాను, అది కూడా మానేశాను. ఇప్పుడు January 5th మానేశాను. ప్రస్తుతం రిటైర్డ్ అనమాట, రిలాక్సింగ్ ప్రస్తుతం. గుడ్ గుడ్. క్వశ్చన్స్ అండి. వాళ్ళు అవైలబుల్ ఉంటారు కదా సార్, ఎప్పుడైనా సపోర్ట్ కావాల్సి వస్తుంది అంటే మన క్వైరీస్ అట్లా ఉంటాయి. క్వైరీస్ అంటే వాట్సాప్ లో పెట్టండి. బేసిక్ గా అది కాల్లోనే అంటే చెప్పగలిగినంత. టెక్నికల్ కాదు, బట్ ఏమంటారు ఇంటర్వ్యూకి అట్లాగా ఏమన్నా. ఫోన్ చేయండి, దాని ఏం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టెక్నికల్ అంటే ఆన్సర్ చేస్తాను నేను, దానికి కాల్ అవసరం లేదు. బట్ అట్లా కాకుండా సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దట్ అయితే వై నాట్ కాల్ చేయండి, చెప్తాను. షూర్ షూర్. ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానికంటే బియాండ్ రావండి. చాలా చాలా కష్టం. చూస్తున్నాను కదా, రోజు రోజు చూస్తుంటాను కదా, దానికంటే బియాండ్ రావు. క్వశ్చన్స్ గైస్. ఈవినింగ్ సేమ్ ఇవ్వరాలి కదా సార్? ఏమన్నారు ఈవినింగ్? సారీ, పైథాన్ క్లాస్ ఉంది కదా అజ్యూర్ బ్యాచ్ కి. సో మేము జాయిన్ అవ్వచ్చు కదా, సేమ్ యూరల్ కదా, అదే మీటింగ్ ఐడి. నేను ఇచ్చిందే, సేమ్ ఇచ్చిందే.
చలో let's start. Let's see in the evening, guys. Okay, chalo, all the very best. See you sometime later. Bye folks.